ఈరోజు నేను సోషల్ నెట్వర్క్స్లో ప్రజల ధోరణి గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటి రోజుల్లో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వీటిలో యూట్యూబ్లో మనకు నచ్చిన పోస్ట్స్ పెట్టుకుంటున్నాం. ఇది ఒక రకంగా సమాజంలో మనము ఇతరులతో కలిసిమెలిసి ఉండడానికి, మన భావాలను ప్రకటించడానికి, స్నేహితులను ఏర్పరచుకోవడానికి సోషల్ మీడియా నెట్వర్క్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ దీన్ని ఎలా ఉపయోగించాలి అనేది కొంతమందికి తెలియట్లేదు. అందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను. కొంతవరకు స్టూడెంట్స్ బాగానే ఉపయోగించుకుంటున్నారు. మంచి ఫ్రెండ్షిప్ ఏర్పరచుకుంటున్నారు. వాళ్ళ టాలెంట్ని ప్రొజెక్ట్ చేయడానికి కావాల్సిన వీడియోస్ని పోస్ట్ చేస్తున్నారు. తమకున్న లింక్స్ని పోస్ట్ చేస్తున్నారు. మంచి స్నేహితులను ఏర్పరచుకుంటున్నారు. మంచి నెట్వర్క్ ఏర్పరచుకుంటున్నారు. లేటెస్ట్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ని ఎవరైనా అప్లోడ్ చేస్తే వెంటనే వాటికి తమ రెస్పాన్స్ చూపిస్తున్నారు. ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నట్లయితే వీళ్ళు సోషల్ మీడియాలో వెంటనే వాళ్ళని ఫాలో అవుతున్నారు. ఇది చాలా చాలా ఆరోగ్యకరమైనటువంటి విషయం. నేను క్లాస్లో పాఠం చెప్తున్నప్పుడు కూడా నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను. ఆయన మా చైర్మన్ ఆ రోజు ఒక పార్టీ నుంచి రిజైన్ చేశారు. ఇంకొక పార్టీలోకి షిఫ్ట్ అవుతున్నారు. దాని గురించి వీడియో వస్తుంది. దాని గురించి స్ట్రీమింగ్ వస్తుంది, లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది. నా క్లాస్లో పిల్లలు నా పాఠం వినకుండా ఆ లైవ్ స్ట్రీమింగ్ వింటున్నారు. అది నాకు తెలియదు, నాకేంటో తెలియదు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను కోపడతానని చెప్పి నాకు చెప్పట్లేదు. నేను అడిగిన పని చేస్తున్నారు, కానీ మధ్యలో వాళ్ళ కాన్సన్ట్రేషన్ నా మీద లేదు, ఆ వీడియో మీద ఉంది. నేనేంటంటే చాలా కన్స్ట్రక్టివ్గా ఆలోచిస్తాను. అందులో నాది సాఫ్ట్ స్కిల్స్. అందుకని వాళ్ళు ఏదైనా ప్రయోజనాత్మకమైన పని చేస్తే నేను సపోర్ట్ చేస్తాను. అది వాళ్ళకి తెలీదు. అందరి టీచర్లాగా అనుకుని దాన్ని సప్రెస్ చేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే నా క్లాసులో నుంచి ఏదో ఒక పని మీద బయటికి వెళ్తున్నట్టు నటిస్తున్నారు. మంచినీళ్ళనో, ఎవరో ఫ్రెండ్ వచ్చి పిలిచాడనో, హెచ్ఓడి దగ్గర పని ఉందనో వెళ్తున్నారు. నేను గట్టిగా ఫోర్స్ చేసి ఒక స్టూడెంట్ దగ్గర ఉన్నటువంటి ఒక వీడియో తీసి చూస్తే వాళ్ళు నిజంగా మంచి పనిలో ఉన్నారు. లేటెస్ట్ డెవలప్మెంట్స్ అంటే మా చైర్మన్ చేసేటటువంటి ఒక పనిని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. అది నాకు నచ్చింది. వాళ్ళని సపోర్ట్ చేశాను, వాళ్ళని అప్రిషియేట్ చేశాను. కాబట్టి ఇలాగా యూత్ బాగానే డెవలప్ చేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఓల్డ్ పీపుల్ అబౌవ్ 50, అబౌవ్ 60 వాళ్ళు కూడా ఉన్నారు ఈ సోషల్ మీడియాలో. వాళ్ళకి ఈ సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. వాళ్ళు బోర్ ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ పీపుల్ బోర్ ఫీల్ అవుతున్నారు. బోర్ ఫీల్ అవడే దీంట్లో చాలామంది ఇంకా సోషల్ మీడియాని వాడట్లేదు. అదొక పాయింట్. రెండోది ఏంటంటే వాడే వాళ్ళు కూడా సరిగ్గా వాడట్లేదు. వాళ్ళు ఉదయం లేస్తే గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, తిన్నావా, ఉన్నావా, ఈ మెసేజ్లే కానీ ఏదైనా ప్రయోజనాత్మకమైనటువంటి పని చేస్తున్నట్టుగా నాకు కనిపించట్లేదు. ఒకవేళ మనం చేస్తున్నా సరే దాన్ని అప్రూవ్ చేయట్లేదు, దానిలోకి వెళ్ళట్లేదు. నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు సెక్సీగా ఉన్నావు, నిన్ను మీట్ అవ్వాలనుకుంటున్నాము, ఎక్కడ మీట్ అవుదాము, నీ ఫోన్ నంబర్ ఇవ్వు, ఇదే మాట్లాడుతున్నారు, ఇదే మెసేజ్లు పెడుతున్నారు. కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం కోల్పోతున్నారో, వాళ్ళకున్న అవకాశాన్ని వాళ్ళు ఎలా ఉపయోగించుకోవట్లేదు అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. వాళ్ళ పిల్లలు కూడా ఇలాగే కొంతమంది ఉన్నారు. వీళ్ళే ఇలాగుంటే వాళ్ళ పిల్లలకి ఏం మార్గదర్శకంగా ఉంటారని అనుకోవాలి మనం. అది ఇంపార్టెంట్ ఇక్కడ. వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి చూసి ఏమి నేర్చుకుంటారు? అదేమన్నంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా జీవితం అయిపోయింది, ఇంకా మనం చేయాల్సింది ఏమీ లేదు, చావు కోసం ఎదురు చూస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 60కే చచ్చిపోతారా?
ఒకవేళ చచ్చిపోతే అది మనం ఏం చేయలేము. 20కే చచ్చిపోయే వాళ్ళు కూడా లేరా? కాబట్టి చావు కోసం ఎదురు చూడటం జీవితం కాదు. ఉన్న ప్రతి క్షణాన్ని మనం సద్వినియోగం చేసుకుని భవిష్యత్ తరాలకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం అనేది ఆలోచించాలి. అలా ఎవరైనా చేస్తున్నటువంటి వాళ్ళతో చేతులైనా కలపాలి. ఎంతసేపు 60కి 70కి సెక్స్ గురించి మాట్లాడడం, పెళ్లి గురించి మాట్లాడడం, లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి మాట్లాడడమే నాకు కనపడుతోంది. నాకు 64 ఏళ్ళు అంటే 50 ఏళ్ల వయసు నుంచి ఉండే మగవాళ్ళు మాత్రమే లైక్స్ పంపిస్తున్నారు. ఆడవాళ్ళు అసలు ఆ సీన్లోకి రావట్లేదు. అంటే నా ఉద్దేశం ఆ ఆడవాళ్ళు మగవాళ్ళకు పంపిస్తున్నారన్నమాట. ఇక ఎంతసేపు ఈ మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్ గురించే ఆలోచించేటట్లయితే మన జీవితంలో ఏమి సాధిస్తాం మనం? ఈ వయసులో కూడా మనం దాని గురించి ఆలోచిస్తుంటే అది అసలు నెరవేరే పనేనా? అదేదైనా జరిగే పనేనా? అదేదైనా మనకు ఉపయోగపడే పనేనా? మన శరీరం అసలు సహకరిస్తుందా? ఎందుకు ఇలా వ్యర్థంగా టైంని వేస్ట్ చేస్తున్నారు మీరు? జీవితంలో ఎంతో ప్రయోజనకరమైన పనులు మనం చేయొచ్చు, సర్వీస్ చేయొచ్చు, ఒక హాబీని డెవలప్ చేసుకోవచ్చు. నీ హాబీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళతో పాటు నువ్వు కలిసి పని చేయొచ్చు. మనం అందరం కలిసి ఎక్కడైనా ఒక పని చేసుకోవచ్చు. అటువంటి విషయాన్ని గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. నేను ఈ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేటటువంటి అన్ని విషయాలు కూడా అటువంటి ఒక సహచర్యం దొరుకుతుందనే ఉద్దేశంతోనే అప్లోడ్ చేస్తున్నాను. వాళ్ళు ఎంతసేపు మగవాళ్ళు, ఆడవాళ్ళు కాదు అసలు. ఆడవాళ్ళు ఎవరైనా కొంతమంది నాకు లైక్స్ పంపించినా వాళ్ళ ఆడవాళ్ళు కాదు. వాళ్ళు ఏదో ఒక సీక్రెట్ మోటివ్తో పంపిస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక వెబ్సైట్లో మగవాళ్ళతో లింక్ ఏర్పరచడానికి అని చెప్పి, ఏదో ఒక రకమైనటువంటి వీడియోస్ చేయడానికి అని చెప్పి, ఫోన్ వీడియోస్ అయి ఉండొచ్చు అని నా ఉద్దేశం. లేకపోతే వాళ్ళ వస్తువులు ఏమో అమ్మడానికి అని చెప్పి, లేకపోతే వాళ్ళు కొంతమంది అసలు ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు ఆడవాళ్ళ పేరుతో మనకి లైక్స్ పంపిస్తున్నారు. ఇలాగా చాలా అనారోగ్యకరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఆడవాళ్ళు అసలు కనపడట్లేదు మన ఫ్రెండ్స్లో. ఆడవాళ్ళు ఎందుకు ఫ్రెండ్స్ ఉండకూడదు? ఉండరు. ఎందుకంటే వాళ్ళ ఎయిమ్ కూడా మగవాళ్ళని అట్రాక్ట్ చేయడమే. ఏ వయసులోనైనా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని అట్రాక్ట్ చేయడమే వాళ్ళ ఉద్దేశం. దాని ద్వారా డబ్బు పొందడమే వాళ్ళ ఉద్దేశం. ఇది ఆరోగ్యకరమైనటువంటి విషయం కాదు. మనలో ఏమి టాలెంట్ ఉంది, లేకపోతే మనం ఎవరితో అయితే స్నేహం చేయాలనుకుంటున్నామో వాళ్ళల్లో ఏమి టాలెంట్ ఉంది అనేది ఆలోచించాలి. దాన్ని ప్రోత్సహించాలి. దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఆ ఎంజాయ్మెంట్ ఇష్టం లేకపోతే వాళ్ళతో ఇంకా మనం కంటిన్యూ చేయని అవసరం లేదు. ముఖ్యంగా నేను యూట్యూబ్ వీడియోస్ చేసి నాతో మాట్లాడాలని అనుకున్నటువంటి ఈ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మాటికి నన్ను ఇబ్బంది పెడుతుంటే, నేను క్లాస్లో ఉంటే కూడా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అవసరమా? నాతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నేను మాట్లాడాలనుకున్నటువంటి అన్ని విషయాలు ఎంతో బాగా రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి దాన్ని చక్కగా ఒక వీడియో రూపంలో పెడుతున్నాను. అవి చదవచ్చు కదా, అవి వినొచ్చు కదా, అవి ఎంజాయ్ చేయొచ్చు కదా. ఒక్కరు కూడా ఆ రకమైనటువంటి ఎంజాయ్మెంట్కి అస్సలు ఇంపార్టెన్సే ఇవ్వట్లేదు. ఒకవేళ వాళ్ళు నా ప్రోద్బలంతో నా వీడియోని ఓపెన్ చేసినా దాంట్లో వాళ్ళు చూసేటటువంటిది కేవలం నా ఫిజికల్ అపీరెన్స్ మాత్రమే. 1-2 సెకండ్లు, కొంతమంది 1 నిమిషం అతి బలవంతం మీద చూస్తున్నారు నా వీడియోని, తర్వాత కట్ చేస్తున్నారు. అంతేకాని వాళ్ళకి ఏ రకమైన జ్ఞాన సముపార్జనకి ఇంట్రెస్ట్ లేదు. ఇక అలాంటప్పుడు ఈ స్నేహానికి ఏం పరిపక్వత ఉంటుంది? దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఈ వయసులోనే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారంటే చిన్న వయసులో ఎలా ఉంటుంటారు? మీ బిడ్డలు ఎలా ఉంటారు? ఇవన్నీ మేము అర్థం చేసుకోగలుగుతాం. అది అర్థం చేసుకోండి. డబ్బు ఒకవేళ నీ దగ్గర ఎక్కువ ఉంది అంటే దాన్ని ఏమైనా ఉపయోగకరంగా పెడుతున్నావా? లేదు. డబ్బు సంపాదించడం నాకు అవసరం లేదని ప్రతి ఒక్క మగవాడు ఈ ఏజ్లో చెప్తున్నాడు. అది అబద్ధం. నిజంగా నీకు అంత డబ్బుంటే ఆ డబ్బును ఉపయోగించుకుని ఏదైనా వ్యాపారం చేసుకో, ఎవరికైనా ఉపయోగపడే పని చేయి. ఆ డబ్బుని సరైన ప్రయోజనాత్మకమైన విషయంగా చేయి. ఏ 30,000, 40,000, 50,000 నీకు ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ వస్తే, ఏదో ఒక ఇల్లు నీకుంటే అంతటితో నువ్వు ఏదో పెద్ద కోటీశ్వరుడు అయిపోయినట్టు నువ్వు బిహేవ్ చేస్తున్నావు. అది తప్పు.
నీకంత డబ్బుంటే, నీకంత సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, చిన్న వయసులో ఉండేవాళ్ళు, సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఏ జీవనోపాధి లేని వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళెవరినైనా పేట్రనైజ్ చేయండి, వాళ్ళెవరినైనా దరిచేర్చుకోండి, ఒక కుటుంబానికి తోడుగా ఉండండి, సంతోషంగా ఉండండి, సెక్స్ కూడా ఎంజాయ్ చేయండి. మేము వద్దనట్లా, అది కూడా జీవితంలో భాగమే. మీకు నిజంగా అటువంటి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా పద్ధతే. నీకు సెక్స్ కావాలంటే ఒక చిన్న వయసులో ఉండే అమ్మాయి, కష్టాలు పడుతున్నటువంటి ఒక వ్యక్తిని మీరు సపోర్ట్ చేయండి. పెళ్ళే చేసుకోక్కర్లేదు, వాళ్ళకి డైవర్సే అవ్వక్కర్లేదు, వాళ్ళు విడోసే అవ్వక్కర్లేదు, వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయం చేయొచ్చు. మీరు ఈ పని ఆలోచించండి. నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాను, నన్ను కాంటాక్ట్ చేసిన వాళ్ళకి కూడా.